సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఈ యుద్ధం అనేది కేవలం ఆ 3 దేశాలకే సంబంధించింది కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇది బార్డర్లు దాటి కూడా మన దేశానికి కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. మనం కోవిడ్ లాంటి సిచ్యువేషన్లలో ఉన్నాము, అందుకే అప్రమత్తంగా ఉండాలా అని చెప్పిండ్రు. సముద్రపు ద్వారాలన్నీ ఫుల్ టు స్ట్రెస్లో నడుస్తున్నాయి, హై బీపీ షుగర్లతో నడుస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే దీని మీద ఇమ్మీడియట్గా ఎంత తొందరగా డిఎస్కలేట్ అవుతుందో అంత తొందరగా మనం అందరం బయటపడతాం అని దేశ ప్రధాని మాట్లాడిండు. అంటే ఇది ఒక రీజనల్ క్రైసిస్ అసలే కాదు, ఇది ఒక గ్లోబల్ షాక్ వేవ్ అని ఇవాళ మనం అందరం అర్థం చేసుకోవాలా. దేశాన్ని ప్రేమించే భారతీయులందరూ భారత్ వైపు నిలబడాల. మానవతా దృక్పథంలో 1 కాదు 2 కాదు కొన్ని లక్షల మంది భారతీయులు గల్ఫ్ రీజన్లో ఉన్నారు. మళ్ళీ మానవతా దృక్పథంలో కూడా ఇది ఆలోచిస్తే ఖచ్చితంగా దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి కదా. యుద్ధం నువ్వు చేయాల్సిన అవసరం లేదు, యుద్ధంలో నువ్వు ఆల్రెడీ ఇండైరెక్ట్గా ఉన్నావు అని ప్రధానమంత్రి మాట్లాడిన మాటలని మనం కొంచెం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు.